Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. అందరికీ నమస్తే అండి. ఈరోజు సిహెచ్ అగ్రహారం దొండవాక మండలం ఇక్కడ అంటే చాలా బాధగా ఉంది మాట్లాడడానికి. చిన్న పాప రోజు ఆ పాప ఏ క్షణంలో బులెటిన్ వస్తుందేమో, ఆ పాప బయటకు వచ్చింది లేకపోతే ఎక్కడ కనబడ్డది, ఇది దగ్గరలో ఆవిడ ఆనవాళ్ళు దొరికాయని ఏదైనా చెప్తారేమో అని నేను అసలు చాలా చాలా ఎదురు చూసాము. వారం రోజులు అవుతుంది ఇవాళకి వారం. ఆ పాప ఎక్కడ మిస్ అయిందో ఏమైందో తెలియదు. ఉన్న ఒకే ఒక హోపు ఆ కుక్క కూడా వచ్చింది, తిరిగింది. ఇక్కడంతా జీపీఎస్ పెట్టారు, ట్రాకింగ్ అన్నారు, కొండలు ఎక్కారు, 400 మంది పోలీసులు గాలింపులు చేశారు. చూస్తే భయంకరంగా ఉంది చుట్టూ ప్రదేశం. మనమే వీళ్ళకి అలవాటైంది కంటే పర్వాలేదు, కానీ చీకట్లో అయితే సాయంత్రం మనం ఎవ్వరం ఇందులో వాళ్ళకి అలవాటైంది, కానీ మామూలుగా మానవమాతులు ఎవరు ఈ లోపల రాలేరు. అలాంటిది ఆ చిన్న ఏమీ లేకుండా, వాటర్ లేకుండా ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటే ఇది, కానీ అసలు ఏ అమ్మాయి ఉందా, ఎక్కడుంది, ఏ విధమైన మనం అనకూడదు. అమ్మాయి బతికి చక్కగా ఉండాలని కోరుకుందాం. వారం రోజులు అయిపోయింది. ఇట్లా ఆ పాపను చూడాలనే ఆశతో అంత దూరం నుంచి నేను కూడా వస్తే ఏమన్నా దొరికిందేమో ఒకసారి తల్లిదండ్రులకైనా సపోర్ట్గా ఒక్క మాట మనం మనం మనుషులం, మనం ఒకరికొకరు కష్టంలో సహాయం తట్టుకోలేకపోయాను. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చాలా బాధ అనిపించింది. ఆ తొందరగా ఎక్కడైనా కనబడితే బాగుంది అనే విషయం తెలిస్తే బాగుండు అనే ఆశతో అందరితో పాటు నేను కూడా అదే ఆశతో ఉన్నాను. ఆ తల్లికి తండ్రికి క్షోభ మిగల్చకుండా, ఇప్పటికే వాళ్ళ మానసిక వేదన మామూలుగా లేదు. ఆ కుక్క కూడా ఇవాళ చనిపోయింది. అది కూడా చనిపోవడం ఇప్పుడే చూసాను, అరగంట అయిందట చనిపోయి కుక్క. చాలా బాధగా ఉందండి. ఇంకా ఉన్న హోప్ అదే వాళ్ళకి, అది కూడా మిస్ అయింది. ఇక ఏంటన్నది తెలీదు. చాలా చాలా రకాలుగా వింటున్నాను, భయం వేస్తుంది అవన్నీ వింటుంటే. అలా జరగకూడదని కోరుకుంటున్నాను. జ్ఞానేశ్వరి, అదే వాళ్ళందరూ ముద్దుగా జాహ్నవి అంటుంటే అనుకుని జ్ఞానేశ్వరి అంట పేరు. జ్ఞానేశ్వరి రావులేగో ఈ చిన్న పాప, ఇంకో పాప. ఈ పాప ఎంత ముద్దుగా ఉందో ఆ పాప అంత ముద్దుగా ఉంది. అంటే భగవంతుడికి జాలి దయ ఉంటే వెంటనే చూపించాలని కోరుకుంటా. అంటే భగవంతుడు ప్రయత్నాలు మనకేమైనా ఇచ్చినా కూడా మనుషులే ఇప్పుడు క్రూరంగా ఉన్నారు. మృగాలకైతే వాటికి ఏం తెలియదు, ఎవరు ఏంటన్నది తెలియట్లేదు. ఎవరు తీసుకెళ్లారు, మృగాల మనుషుల ఏం తెలియట్లేదు. చిన్న చిన్న పిల్లల్ని చాలా బాధ తప్త హృదయంతో ఆ కుక్క అలా అయిపోవడం, తల్లిదండ్రులు బాధ చూస్తే చిన్న పిల్లల ఉన్నాడు అమ్మన. చిన్న పిల్లలకి 2 పిల్లలు కనేసరికి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం, ఈ చుట్టుపక్కల వాళ్ళని ఎట్లా ఈ పాపను చూసుకోవాలి ఆ పాపను చూసుకోవాలి పరిస్థితి తెలియట్లేదు మేడం అని చెప్తున్నామే. కాబట్టి మిస్ అయింది, ఎక్కడికి వెళ్ళిందో ఏమో కానీ జ్ఞానేశ్వరి తిరిగి రావాలని ఆమె అంటే మనం అందరం కూడా ఆనందపడే విధంగా రావాలని కోరుకుంటున్నాను నేను. భగవంతుడు సహాయం చేయాలి అన్ని విధాలుగా ఆ కుటుంబానికి. వాళ్ళకి సపోర్ట్గా అందరూ నిలవండి. వీళ్ళకి ఏదన్నా ఒక మాట, ఒక సాయం, చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తున్నారు, పోలీసు వారు వస్తున్నారు. ఈ పిల్లకి ఎక్కడున్నా సరే ఈ చిట్టి తల్లికి అక్క తొందరగా వచ్చి కనిపిస్తే ఈమె కూడా పాపం బెంగపడిపోయింది అంటున్నారు. పిల్లలు ఒక దగ్గర ఆడుకునేవాళ్ళు కదా, ఉంటుంది ఆటోమేటిక్గా. మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా ప్రయత్నం నేనేం చేయలేను, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చి వాళ్ళని ఓదార్చడం తప్ప. కానీ పోలీస్ ప్రయత్నం ఇంకా గట్టిగా జరగాలని, వీళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.